ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్లవేణు గోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీ నమః. దివ్యజ్ఞాన గురూజీ గాయత్రి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఆనందయోగం ప్రశాంత జీవనంలో 4వ భాగంలో విభాగం 3వ విభాగం సాధన. అవిరోధం మన అనుభవానికి వస్తే సాధన. అవిద్య వల్ల కలిగే విరోధాభాస తొలగిపోవాలి. విద్య వల్ల అవిద్య తొలుగుతుంది. జీవుడు జగత్తు వేరు అనే భేదం వ్యావహారికం. పారమార్థికంగా ఇదంతా కేవలం బ్రహ్మచైతన్యమే గాని వేరుగాదని గుర్తించడమే విద్య. గుర్తించాలంటే జీవ జగత్తులే లక్షణం. లక్ష్యాన్ని సూచించేది లక్షణం. ఇది 2 విధాలు. ఒకటి స్వరూపం, 2 తటస్థం. ఇవి 2 బ్రహ్మమనే లక్ష్యాన్ని ఎల్లప్పుడూ సూచిస్తూనే ఉంటాయి. ఇవి తాత్కాలిక సాధనాలు. దీనిని ఆధారంగా చేసుకుని లక్ష్యం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని మనం భేదించాలి. బ్రహ్మం, జీవుడు, జగత్తు అనే 3 పదార్థాలు ఉన్నాయి. మనకు లక్ష్యమే బ్రహ్మం, జగత్తు అచేతనం. జీవుడే లక్ష్యాన్ని వేధించుటకు సాధన చేయాలి. సృష్టిలో జీవులు చాలా రకాలున్నాయి. వీటన్నింటిలో వాసనాజ్ఞానంతో పాటు సదసద్వివేచన ఒక్క మనకే ఉంది. మానవుడే సాధనకు అధికారి. అధికారం 2 విధాలు: సామర్థ్యం, ఆర్ధిత్వం. సాహర్ధ్వం అనగా ఆలోచన. అర్ధిత్వం అనంటే అనగా ఆలోచన లక్ష్య సాధన వైపు ప్రసరించాలి. ఇవి 2 మన బుద్ధి అనే ఉపాధి మూలంగా ప్రాప్తిస్తున్నాయి. బుద్ధి మనకు ఒక అపూర్వ ఆయుధం. బుద్ధి జీవులైన మానవుడే అధికారి. సాధించవలసింది బ్రహ్మత్వ భావం. సాధన కోసం మనకు ప్రమాణం కావాలి. ప్రమాణం లేకుండా ప్రమేయం సిద్ధించదు. ప్రమాకరణమే ప్రమాణం. ప్రమా అనగా ప్రమేయానికి సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానం ప్రమాత. సాధకునికి కలగాలంటే సాధనం అవసరం. ప్రమాణం అనగా జ్ఞాన సాధనం అని అర్థం. ప్రస్తుతం జ్ఞాన సాధనా ప్రమాణాలు 3 సిద్ధంగా ఉన్నాయి: ప్రత్యక్షం, అనుమానం, ఆగమం. ఇందులో ప్రత్యక్ష అనుమానాల ద్వారా బ్రహ్మత్వాన్ని తెలుసుకోలేము. మిగిలిన ఆగమ ప్రమాణమే శరణ్యం. ఆగమం అనగా సమస్త వేదవాంగ్మయం. దీనికి శాస్త్రం అని పేరు. బ్రహ్మజ్ఞానానికి శాస్త్రమే ఏకైక సాధనం. శాస్త్రయోనిత్వం అని సూత్రం. మనకు ప్రస్తుతం శబ్ద ప్రమాణమైనను మన ప్రాచీనులకు ప్రత్యక్షానుభవం. సంరోధనే పశ్యంతి సూరయ సూత్రం. సమాధి దశలో మహాజ్ఞానులందరూ బ్రహ్మతత్వాన్ని స్వయంగా దర్శించారు. అందుకే వారు ద్రష్టలు. వారి దర్శనమని ప్రచారంలో ఉంది. వారు దర్శించిన సత్యాన్ని మనకు తిరిగి బోధిస్తే అది మన దాకా వచ్చేసరికి శాస్త్రమైంది. వారికి ప్రత్యక్షమైందనే విషయంలో మనకు సందేహం వద్దు. దీన్ని ప్రత్యక్ష అనుమానాల ద్వారా తెలుసుకుందాం. అదే ప్రత్యక్షం, అదే అనుమానం, అదే శాస్త్రం అవుతుంది. శాస్త్ర ప్రమాణాన్ని శోధించాలి. వేదం మనకు ఒక బ్రహ్మతత్వాన్నే గాక చివరిలోని ఉపనిషత్తులు బ్రహ్మాన్ని ప్రతిపాదిస్తున్నాయి. బ్రహ్మ విద్యకు వేదాంతమని కూడా పేరు. మిగతా బ్రాహ్మణాలనే 2 భాగాలు కర్మోపాసన స్వరూపం.
తత్తు సమన్వయా సూత్రం సమన్వయం చేసి చూస్తే వేదంలోని కర్మకాండ జ్ఞానకాండలు రెండు కలిసి ఒక్క బ్రహ్మజ్ఞానానికే ప్రమాణం. వేదంలో విధించిన కర్మలన్నీ ఉపనిషత్తులు ప్రతిపాదించే జ్ఞానానికి పూర్వరంగం. దీనికి పూర్వమీమాంస అని పేరు. ఉపనిషత్తులను ఉత్తరమీమాంస అంటారు. బ్రహ్మజ్ఞానానికి కర్మోపాసనలు ఒక అంగం మాత్రమే. చిత్తశుద్ధి ఏకాగ్రతను ప్రసాదించడమే దీనికి ప్రయోజనం. ఋతులు స్మృతులు పురాణేతిహాసాలు మొదలైనవన్నీ మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి. అంతా కలిసి శాస్త్ర ప్రమాణమే. మనం సమన్వయం చేసి చూసుకోవాలి. శాస్త్ర ప్రమాణంలో సాక్షాత్తుగా మనకు జ్ఞానాన్ని ఇచ్చేది ఉపనిషత్తులని నిర్ధారణ అయ్యింది. దీనివల్ల మరిచిపోయిన తత్వాన్ని మన జప్తికి తీసుకురావడమే శాస్త్రం చేసే పని. అంతేగాని కొత్త విషయాలేవి శాస్త్రం తెలియజేయదు. జ్ఞానం ఉంటే సరిపోదు, క్రియ కావాలి. క్రియ 4 విధాలుగా ఉంటుంది: ఉత్పత్తి, ఆప్తి, సంస్కృతి, వికృతి. ఈ 4 క్రియల్ని సమసిపోతాయి. ప్రస్తుతం బ్రహ్మ పదార్థ విషయంలో ఇవి ఏమాత్రం పనికిరావు. బ్రహ్మం నిత్య సిద్ధం, నిత్యాప్తం, సర్వతో వ్యాప్తం, సర్వ విక్రియారహితం అయిన తత్వం. అందువల్ల క్రియ అనే వాసన తగలదు. జ్ఞానం ఒక్కటే బ్రహ్మ సాధనకు ఉపాయం. దాని స్వరూపమే జ్ఞానం. వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించినట్లుగా జ్ఞానాన్ని జ్ఞానంతోనే సాధించాలి. మన స్వరూపమే అయినా మరిచిపోవడం అజ్ఞానం. దీన్ని తొలగిస్తే మనకు స్వయంగా సాక్షాత్కరిస్తుంది. అజ్ఞానం తొలగడానికి సాధనం జ్ఞానమే గాని కర్మ కాదు. జ్ఞాన సాధనకు కర్మలు దోహదపడతాయి. కర్మకాండ జ్ఞానం ద్వారా పరంపరగా ఉపకరించవలసిందే గాని ఉపనిషత్తుల మాదిరి సాక్షాత్తుగా బ్రహ్మతత్వాన్ని బోధించలేవు. ఉపనిషత్తుల ద్వారా మనకు లభించే జ్ఞాపకంలో 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి పరిసంఖ్యాసం, ఒకటి పరిసంఖ్యానం, 2 ప్రవిలాపనం. అసలైన విషయాన్ని వెలిగి తీసి దాని మీదనే మనసు పెట్టడం పరిసంఖ్యానం. మనసు పెట్టి చూసే ప్రతి ఒక్కదాన్ని మరలాదేనని భావిస్తూ దానిలోకే చేరుకోవడం ప్రవిలాపనం. అఖండమైన ఒకే ఒక తత్వంగా మన అనుభవానికి వస్తుంది. దీనికే సిద్ధ అని పేరు. కేవలం శ్రవణ, మనన, నిధి, ధ్యాసనలనే 3 భూమికల ద్వారా సిద్ధిస్తుంది. ఇవి 3 అజ్ఞాన, సంశయ, విపర్యలనే 3 దోషాలను నిర్మూలించి మనకు నిర్మలమైన బ్రహ్మానుభవాన్ని ప్రసాదిస్తాయి. బ్రహ్మం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవడం. శ్రవణం బ్రహ్మానికి ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని గుర్తించి కార్యరూపమైన ఈ ప్రపంచాన్ని దానికి అనతిరిక్తంగా భావించడమే మననం. అలా భావించిన ప్రపంచం మరలా భిన్నంగానే చూస్తుంటే ఎప్పటికప్పుడు దానికి అభిన్నంగా దర్శించడం నిధిధ్యాసనం. తత్వమసి అనే మహావాక్యాల వల్ల బోధపడే రహస్యం. వాక్యం ఒక అర్థాన్ని బోధిస్తుంది. దాన్ని మనం విచారణ చేయాలి. విచారణ పూర్తయ్యే వరకు నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. తద్వారా బ్రహ్మం తప్పకుండా అనుభవానికి వస్తుంది. మహావాక్యార్థం అనే వరకు శ్రవణం, అధ్యవసానాలైన విచారణ, మననాలు, నిధిధ్యాసనం, ఈ 3 ఫలితం బ్రహ్మవగతి. వాక్యం అంటే తత్వం అని అర్థం. తత్వం అనగా నీవే ఆ బ్రహ్మం అని బ్రహ్మత్వ భావం. ఇందులో తత్ అనగా బ్రహ్మం, త్వం అంటే జీవుడు అనగా ఈ ఈశ్వరుడే జీవుడు. అసి అంటే ఉన్నావని అనుసంధానం. ఇవి 2 శోధన చేయడమే పదార్థ శోధనం. వస్తువులో కాలుష్యం ఉన్నప్పుడే శోధన అవసరం. ఈ 2 కావలసినంత కాలుష్యం ఉంది. 2పై ఉపాధులు ఉన్నాయి. ఉపాధులలో మమేకమై ఆ వాటి మేరకే ఉన్నట్లు భాషిస్తున్నాయి. ఇదే పెద్ద కాలుష్యం. ఉపాధులను తొలగించుటకే పదార్థ శోధన జరగాలి. జీవుడికి 6 ఉపాధులు ఉన్నాయి. ఒకటి శరీరం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటి మూలంగానే అఖండమైన చైతన్యంలో జీవ చైతన్యం వేరైంది. ఇందులో అన్నింటికీ మూల కారణం అహంకారం. ఈ శరీరాది సంఘాతమే నా స్వరూపమని భావించడం అహంకారం. దీనివల్లనే భ్రాంతికి కారణమైంది. భ్రాంతికే అవిద్య అని పేరు. ఇదే కారణ శరీరం. కామంతో ఏర్పడింది సూక్ష్మ శరీరం. కర్మ కోసం స్థూల శరీరం అవసరమైంది. ఈ 3 శరీరాలతోనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను అనుభవిస్తున్నాడు జీవుడు. ఇదే సంసారం.
దీనికి మూలం అవిద్యారూపభ్రాంతి. సాధకులమైన మనం బాహ్య శరీరం నుండి క్రమక్రమంగా మన స్వరూపం దాకా లోపల అన్వేషణ సాగిస్తూ పోతే భ్రాంతి తొలగుతుంది. అసలైన ఆత్మకు త్వంపద లక్ష్యార్థం అని పేరు. ఈ లక్ష్యార్థాన్ని పట్టుకోవడానికి ఈ పరిశోధన. శోధన అనగా విచారణ. హేతు దృష్టాంతాల బలంతో ఇది నా స్వరూపం కాదు కదా అని నిర్ధారణ చేస్తూ పోవాలి. శరీరం నుండి అహంకారం వరకు నేను కాదు అని విచారణ చేయాలి. వ్యతిరేక సద్భావ భావిత్వాన్నతూ వలబ్ధివత్ సూత్రం. శరీరం కంటే ఆత్మ భిన్నమైంది. ఇలా అన్వయ వ్యతిరేకాల ద్వారా శరీరం ఆత్మకు ఒక ఉపాధే కానీ ఆత్మ కాదని తెలుస్తుంది. అలాగే ప్రాణం కూడా కాదు. ప్రాణం ఒక చలనాత్మకమైన శక్తి విశేషం. ఇది స్వతంత్రం కాదని స్పష్టం చేశారు బాదరాయణుడు. ఇక మనస్సు, ఇది కూడా ప్రాణంలాగా చలనమే. ఈ చలనానికే వృత్తి అని పేరు. మనఃప్రాణాలు రెండు ఆత్మ కాదని నిర్ధారణ అయ్యిందో వాటికి ప్రవర్తించే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఆత్మకార్యాలు. అహంకారం ఒకటి ఉంది. అహం అనగా నేను అనే అభిమాన బుద్ధి. నేను అనే స్ఫురణే ఆత్మ. అహంకారమే ఆత్మ అనే అపోహ చాలామందికి ఉంటుంది. మీమాంసకులంతా ఈ శ్రేణికి చెందిన వారి. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా వివేచన చేసి చూడాలి. అహంకారం అనే నేను కేవలం శరీర ప్రాణ మనోవ్యాపారాలకు సంబంధించింది, సాక్షి కాజాలు. ఆత్మలాగాక కేవలం సాక్షి రూపమైన నేను, శరీరం నుండి అహంకారం వరకు ఏమీ ఆత్మ కాదు అని మన అన్వేషణ సారాంశం కాదని చెప్పడానికి మనకి రెండు ఉపనిషత్తులు చాలు. ఇవన్నీ జడ పదార్థాలు, అన్నీ వికారాత్మకాలు. నేను నేను అనే స్పృహనే చైతన్యం. ఇదే ఆత్మ. ఇదే అన్నింటికీ స్వరూపం. రూపాలు మారినను ఆ రూపాలకు అధిష్టానం మారదు. నామ రూపాత్మకమైన సర్వజగత్తుకు ఒకే ఒక చైతన్యం. ఈ భావానికే ఆత్మ అని పేరు పెట్టారు. ఉపాధుల కంటే లక్షణమేగాక ఆత్మ నిత్య సిద్ధం. నా ఆత్మ ఆశ్రుతే నిత్యత్వాచ్ఛప్తాభ్య సూత్రం. చైతన్యం తప్ప ఆత్మకు మరొక స్వరూపం లేదు. బుద్ధ్యాదులైన ఉపాధి ధర్మాలను అనుసరిస్తుండడం వల్ల అలా భాషిస్తుంది. కానీ వాస్తవంలో ఆత్మ నిరూపాధికం తత్వం త్వం పదార్థ పరిశోధన పూర్తి అయింది. ఇక తత్పదార్థ శోధన. తత్పదార్థమనగా బ్రహ్మం. వాస్తవంగా ఇది అఖండ చైతన్యం. జీవుడి చైతన్యానికి మాదిరిగా బ్రహ్మ చైతన్యానికి కూడా ఉపాధులున్నాయి. పంచభూతాలు, సూర్యచంద్రాది దేవతలు, హిరణ్య గర్భుడు లేదా మహత్తత్వం, మాయాశక్తి లేదా అవ్యాకృతం. స్థూలమైన జగత్తు నుండి అతి సూక్ష్మమైన అవ్యక్తం వరకు ఆ బ్రహ్మత్వానికి కూడా ఉపాధులు చేరాయి. బ్రహ్మం అనేది రెండు విధాల భాషిస్తుంది. సోపాధికం, నిరుపాధికం. వాస్తవానికి నిరుపాధికమైనను ఉపాధి గుణాల మూలంగా సోపాధికమై కనిపిస్తుంది. నామరూపాలే ఉపాధులు. నామానికి ఆలంబనం, రూపానికి ప్రతీక అని శాస్త్ర సంకేతాలు. ఓంకారాది శబ్ద ప్రపంచమంతా ఆలంబనం, ప్రతిపాదికమైన వస్తు ప్రపంచమంతా ప్రతీక. బ్రహ్మ చైతన్యం కూడా సృష్టిలో ఆయా ప్రాణుల బుద్ధి సంస్కారంలో ఉండే తారతమ భావాన్ని బట్టి హెచ్చుతగ్గులుగా అభివ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉపాధులను త్రోసిపుచ్చాలంటే నేతి నేతి అని ప్రారంభించాలి. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదంటూ అన్నీ కాదని చివరకు ఏది మిగులుతుందో అదే బ్రహ్మం. బ్రహ్మాన్ని పొందడానికి మిగతా ప్రపంచాన్నంతా తొలగించుకుంటూ పోవడం మన కర్తవ్యం. ఈ ప్రపంచం బ్రహ్మం వల్ల ఏర్పడింది. ఇది తొలగడం అసంభవం. అందుచేత ఆ ప్రయత్నం చేసే కన్నా నిష్ప్రపంచంగా సప్రపంచంగా కూడా బ్రహ్మతత్వాన్ని భావించడం మంచిదని వాదిస్తారు భేదవాదులు. ఇది చాలా ప్రమాదకరమైన వాదం. బ్రహ్మం ఎప్పుడూ ప్రపంచం కాలేదు అయినట్లుగా భావిస్తుంది. ఉపనిషత్సారం బ్రహ్మం ఉందనే ఏకత్వ భావన మాత్రమే. సగుణంగా బ్రహ్మాన్ని వర్ణించడంలో మరొక అంతరార్థం ఉంది. మనం నేరుగా నిర్గుణత్వ సాధనకు వెళ్ళలేం. నిర్గుణానికి సగుణం ప్రాథమిక దశ కానీ సగుణం పరమార్థం కాదు. దీనికి నిదర్శనం రెండు ఉన్నాయి. ఒకటి బాధ, రెండు నిష్ప్రయోజనత్వం. బాధ అనగా ఎప్పుడూ ఒకే ఒక రూపంలో నిలువలేకపోవడం.
నిర్గుణం ఒకే ఏకరూపమైనందున బాధ ఉండదు. మోక్షం అంటే విడుదల అని అర్థం. సగుణం వల్ల మోక్షం అనే ప్రయోజనం సిద్ధించదు. సగుణ సాధన వల్ల కూడా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మూర్తం మూర్తం అమూర్తం అనే వానితో ప్రపంచాన్నంతా రెండుగా విభజించి చూసి చివరకు రెండు విభాగాలను త్రోసిపుచ్చితే అంతా ఖండమైన ఒకే ఒక బ్రహ్మతత్వంగా నిరూపణమవుతుంది. ప్రపంచమంతా మన భ్రాంతి సిద్ధమే కానీ వస్తు సిద్ధం కాదు. భ్రాంతి తొలగితే చాలు. ప్రపంచ ఉపాధులు తొలగించుకోవడానికి ఇవన్నీ మార్గాలు. నేతి నేతి అని 2 సార్లు చెప్పడంలో రహస్యం ఉంది. ఒకటి మూర్త జగత్తును నిషేధించడానికి, మరొకటి అమూర్త జగత్తును నిషేధించడానికి అని అర్థం. అన్ని నిషిద్ధమైన తరువాత వీటన్నిటికీ మించి బ్రహ్మం ఉంటుంది. ఉపనిషత్తులు బ్రహ్మత్వత్వాన్ని నిషేధముఖంగా గాక విధిముఖంగా కూడా వర్ణించాయి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ. ఇవన్నీ విధిముఖంగా చేసినవి. ఏ ఉపాధులు లేని నిరుపాధిక స్వరూపమే బ్రహ్మం. బ్రహ్మానికి అనేక రూపాలు వర్ణించాయని భ్రాంతి పడరాదు. అచ్చిదానందాలని 3 గుణాలున్నాయి. ఇవి కూడా బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికే కానీ వాస్తవం కాదు. 3 గుణాలు ఒక్కటే. ప్రజ్ఞానగణ స్వరూపమే బ్రహ్మ. ఆహా ఇహి తన్మాత్రం. చైతన్య ఘనమైన బ్రహ్మతత్వంలో చైతన్య రసం కన్నా విలక్షణమైన లక్షణమే లేదు. దీనితో తత్పదార్థ పరిశోధనతో పాటు అవంతర వాక్య విచారణ పూర్తయింది. ఈ శుద్ధమైన పదార్థాల రెండింటికి సంబంధాన్ని కలిపి మహావాక్య విచారణ చేయాలి. త్వంపద లక్షార్థమైన జీవ చైతన్యం, తత్పద లక్షార్థమైన బ్రహ్మ చైతన్యం రెండూ ఒక్కటే. ఆత్మేతి తూపగచ్చంతి గ్రాహయంతి వా సూత్రం. జాబాలాదులు అభేద భావన చేశారు. అలాగే మనం చేయాలి. ఈ భావన కేవలం జ్ఞానమే కానీ ధ్యానం కాదు. ధ్యానం ఉపాసన అనబడుతుంది. ఇది భావన చేస్తే కాదు. మనం ఎన్నో జన్మల నుండి మరిచిపోయాం. సత్యాన్ని మరిచిపోయిన అంశాన్ని తిరిగి జ్ఞాపకం చేసే ప్రయత్నం. ఏ దుఃఖం లేని ఏకైక చైతన్య స్వరూపుడను నేను అని అనుభవమే భావన చేయాలి. బ్రహ్మ విద్య వల్ల అవిద్యను తొలగిస్తే అభిమానం, తద్వారా వచ్చే దుఃఖాన్ని కూడా నిర్మూలించగలం. అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. సమస్యలు తొలగిపోతాయి. ఇది మనకు సాధ్యం కాకపోవడానికి కొత్తగా తయారు చేసింది కాదు. బ్రహ్మానుభవం ప్రమే కానీ భ్రమ కాదు. దీనివల్ల ప్రయోజనం చాలా ఉంది. సకల దుఃఖ నివృత్తి, సమస్త సుఖప్రాప్తి. దీన్ని పరమ పురుషార్థం అన్నారు. నిరాశ చెందన అవసరం లేదు. సాధనం వల్ల సాధ్యం అవుతుంది. సిద్ధి కలిగే వరకు సాధన కొనసాగించాలి. దీన్ని విద్య వల్ల సాధిస్తాం కనుక దీన్ని ప్రవిలాపనం అన్నారు. భౌతికంగా మానసికంగా అయితే మనకు మనం చేసుకున్నామని సంతోషించవలసిందే. బాహ్య ప్రపంచం అలాగే ఉంటుంది. ఇది అవిద్యా కల్పితం. దీన్ని వ్యావహారిక సత్యం అని అన్నారు. రద్దు సర్పభ్రాంతి మాదిరిగా ఉంటుంది. బ్రహ్మాన్ని పొందడం జ్ఞానమే. ప్రపంచాన్ని తొలగించుకోవడం జ్ఞానమే సాధన. మనకు శాశ్వత సుఖం కోసం లోపల వెలుపల ఆత్మతత్వాన్ని చూడాలి. సర్వాత్మకం అని ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు సాధన సాధ్యం అనే త్రిపుటి ఉండదు. అందువల్ల ఆత్మ విషయంలో సాధన జ్ఞానమే కానీ ఇక్కడే కాదు. అహం బ్రహ్మాస్మి అనే అఖండ అనుభవాన్ని అందుకుంటారు. ప్రతిబంధక రూపమైన కర్మ వల్ల బ్రహ్మజ్ఞానాన్ని తొందరగా కలుగనీయదు. ఆ వృత్తి రసకృదుపాదేశాత్ సూత్రం ఫలితం లభించేంత వరకు భావిస్తూ అభ్యసిస్తూనే ఉండాలి. ఇలా సాధన చేయగా కొంతకాలానికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా మనకు ఫలితం తప్పక లభిస్తుంది. వాస్తవానికి 3 ఒక్కటే. ఇది కూడా కుదరని కర్మోపాసనలు ఉన్నాయి. అయితే కర్మలను కామ్యంతో గాక నిష్కామంగా చేసినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు నశిస్తాయి. అనగా అహంకార మమకారాలు తొలగిపోతాయి. సర్వోపేక్షాచ యజ్ఞాది శృతీనామశ్వవత్త సూత్రం. శృతి స్మృతి విహితాలైన కర్మలన్నీ కూడా జ్ఞాన సాధనాలేనని ప్రతిపాదించారు. ఇవి జ్ఞానోదయానికి కావలసిన చిత్తశుద్ధిని మాత్రమే ప్రతిపాదిస్తాయి.
సమాధులు పరంపరంగాను ఆ శ్రవణాదులు సాక్షాత్తుగాను సాధనలు కావటం వల్ల ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఒకవేళ సాధన తీవ్రతను అనుసరించి ఈ జన్మలో కాకపోయినను వచ్చే జన్మలో కలుగుతుంది. నిరుత్సాహం పనికిరాదు. ఆటంకాలు వచ్చినను శ్రద్ధాభక్తులు తగ్గరాదు. ప్రయత్నం మానుకోరాదు. తప్పక మన సాధన ఫలించి జీవిత పరమార్థాన్ని అందుకోగలం. ఇదే సాధన. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆనందయోగం ప్రశాంత జీవితంలో 4వ భాగంలో 3వ విభాగం సంపూర్ణమైనది. దివ్యజ్ఞాన గురుజీ గాయత్రి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. శుభం భూయో. స్వస్తి.